ప్రజా చైతన్య వేదిక పిలుపు మేరకు నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో దుకాణాల బంద్ కొనసాగుతోంది. పట్టణంలోని పలు వార్డుల్లో ఓట్ల అవకతవకలపై నిరసన వ్యక్తం చేస్తూ వ్యాపార వాణిజ్య దుకాణాలను మూసివేశారు. ఓట్ల అవకతవకలను నిరసిస్తూ ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ తీయనున్నట్లు వ్యాపారులు తెలిపారు. ర్యాలీ తర్వాత దుకాణాలు యథావిధిగా తెరుచుకోనున్నట్లు వెల్లడించారు. ఇటు ప్రజా చైతన్య వేదిక పిలుపు మేరకైతే నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో దుకాణాల బంద్ అనేది అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. విషయాన్ని భైంసాపట్నం అకస్మాత్తుగా నోటీస్ లేకుండా బంద్ జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఓటర్ లిస్ట్ లో మొత్తం 26 వార్డులు అవకతవకలు జరిగిన విషయాన్ని ప్రజలు మొన్నటి నుంచి ఆందోళన చెందుతున్నారు. ఇదే దాన్ని తీసుకొని ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ రోజు బంద్ పాటిస్తున్నారు. దానికి స్వచ్ఛందంగా దుకాణదారులు స్వచ్ఛందంగానే బంద్ చేసి వాళ్ళు ర్యాలీలో పాల్గొన్నారు. వెంకటేశ్వర ఆలయం నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ఈ ర్యాలీ పాల్గొన్నారు. అక్కడ పాల్గొని అక్కడ రోడ్డు పైన కూర్చొని ఉన్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళు కూర్చొని ఉన్నారు. బోగస్ ఓట్లు వెంటనే తొలగించాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. బోగస్ ఓట్ హటావో భైంసా బచావో అనే నిదానంతో ఇక్కడ మారుమోగుతున్నది. ఇక్కడ 26 వార్డులలో యాక్చువల్ గా ఇక్కడ వార్డు లేని వాళ్ళు కూడా అసలు రూట్ మ్యాప్ గల్లీ మ్యాప్ అనేది ఉంటుంది. మా ఆఫీసర్స్ ఉంటారు. ఆ ఆఫీసర్లు అందరూ కొత్త వారి చుట్ల ఎక్కడికి డేటేస్తుందో వారికే తెలియని పరిస్థితి ఉన్నది. ఇప్పుడున్న ఓటర్ల కంటే ఎక్కువ అంటే ఒకటో వార్డుల సంఖ్య రెండో వార్డుకు రెండో సంఖ్య 3 గంటల ఇట్లా గందరగోళంతో ఉన్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఒకవేళ ఇదే విధంగా ఎలక్షన్ జరిగితే నిజమైన నాయకుడు గెలిచే అవకాశం అయితే చాలా తక్కువ మనకు కనిపిస్తుంటది. చాలని రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.